కర్కాటక రాశి వారికి జూన్ 6వ తారీఖు వరకు రాశి అందే సంచరిస్తున్నటువంటి కుజుడు, ముఖ్యంగా రాశిలో ఉన్నటువంటి కుజుడు చతుర్థ భావాన్ని, సప్తమ అష్టమ భావాల్ని వీక్షిస్తూ ఉంటాడు. ఆ కారణం వల్ల వీరికి ముందుగా చతుర్థం కాబట్టి సొంత గృహం, స్థిరాస్తి ఏర్పడే అవకాశం ఉన్నది. సప్తమాన్ని వీక్షించడం వల్ల వివాహ సంబంధం కుదరడానికి, వివాహం నిర్ణయించడానికి అనుకూలమైనటువంటి పరిస్థితులు ఏర్పడుతున్నాయి. మరి అష్టమం అన్నది ఏంటంటే స్త్రీలకి మాంగళ్య స్థానం కాబట్టి స్త్రీలకి ఇంకా వివాహ బంధం బలంగా ఏర్పడడానికి అవకాశం ఉన్నది. అయితే ప్రస్తుతం ఈ కర్కాటక రాశి వారు నిరభ్యంతరంగా చాలా హ్యాపీగా వివాహ ప్రయత్నాలు చేసుకోవడం వల్ల ఈ జూన్ 6వ తారీఖు లోపల వివాహం నిర్ణయం అయ్యే అవకాశం ఉన్నది. దానికి సపోర్ట్ చేస్తూ ఈ గురుగ్రహం మే 15వ తారీఖు వరకు లాభస్థానంలో వీక్షిస్తున్నాడు. అందువలన సాధ్యమైనంత వరకు మీరు మే 15వ తారీఖు లోపు వివాహం నిర్ణయించుకుంటే చాలా వరకు మీకు మంచి లాభం చేకూరే అవకాశం ఉంది. ఒకటేంటంటే ఉద్యోగం చేసే భార్య లేదా భర్త రావచ్చు, అలాగే వాళ్ళ ద్వారా ఒక డౌరీ రూపంలోనో బహుమతి రూపంలోనో కొంతవరకు అదృష్టం కలిసి రావచ్చు. అలాగే గురువు 11లో ఉండగా వివాహం నిర్ణయమైన వివాహం జరిగిన సంతానం తొందరగా కలుగుతారు. అలాగే పెద్దల ఆశీస్సులు, దైవబలం కూడా చేకూరుతూ ఉంటుంది. సో ఏదైనా గురువు 11వ స్థానంలో ఉంటే 1,00,000 దోషాలు సాల్వ్ చేయడం జరుగుతూ ఉంటుంది. ఆ కారణం వల్ల మే 15 లోపు ఎక్కువ బలం ఉంటుంది కర్కాటక రాశి వారికి వివాహ సంబంధించిన విషయాల్లో. అలాగే విదేశ ప్రయాణం, ఉన్నత విద్యకు కూడా ఇది సహకరిస్తూ ఉంటుంది. అయితే మే 15 తర్వాత 12లో ఉన్నా కూడా గురువు అప్పుడు ఏమవుతుందంటే ఈ అమ్మాయి యొక్క లేదంటే అబ్బాయి యొక్క వివాహానికి ఎక్కువ ధన వ్యయం జరుగుతూ ఉంటుంది. అంటే ఇప్పుడు మనం మే 15లో వివాహం అయితే ఎక్కువ డౌరీయో లాభమో జాతకుడికి ఉంటుంది. మే 15 తర్వాత అయితే వీళ్ళు ఎక్కువగా మనీ ఖర్చు పెట్టి వివాహాన్ని చాలా ఆడంబరంగా ఖర్చు పెట్టవలసి ఉంటుంది. అవతల వాళ్ళకి కూడా ఎంతో కొంత ఖర్చులకి ఇవ్వాల్సి ఉంటుంది. మొత్తం మీద అదైనా ఇదైనా ఉభయల్లో ఎవరో ఒకరికి లాభం చేకూరుతూ ఉంటుంది. ఇంకో ప్లస్ పాయింట్ ఏంటంటే శుక్రుడు, ప్రస్తుతం శుక్రుడు 9వ స్థానంలో ఉన్నాడు. స్త్రీలకు వివాహం జరగాలంటే 9వ స్థానం అదృష్టంగా ఉండాలి, శుభగ్రహం ఉండాలి. శుభగ్రహం ఉంటే ఇష్టమైనటువంటి కాకుండా చక్కగా మంచి సాంప్రదాయమైనటువంటి సేమ్ కమ్యూనిటీ సాంప్రదాయాలు కలిగినటువంటి వివాహం జరుగుతుంది. అదే 9వ స్థానం పాపగ్రహాలతో కలిసి ఉంటే మరి ఏదైనా లవ్ మ్యారేజు, పెద్దవారికి ఇష్టం లేని వివాహం జరగవచ్చు. అయితే 9వ స్థానంలో ఇప్పుడు పాపగ్రహం ఉన్నప్పటికి కూడా మరి మిత్రగ్రహం అవటం వల్ల శని శుక్రుడు మిత్రులు అవటం వల్ల పైపెచ్చు శుక్రుడు ఉచ్చులో ఉండడం వల్ల కంపల్సరిగా అదృష్టవంతురాలు, బాగా ఉద్యోగం చేస్తున్నటువంటి స్థిరమైన ఆదాయం కలిగినటువంటి భార్య ఈ అబ్బాయికి వచ్చే అవకాశం ఉందండి. మొత్తం మీద ఏంటంటే కర్కాటక రాశి వారికి వివాహ బలం, గురు బలం, శుక్రబలం చాలా అనుకూలంగా ఉన్నాయి కాబట్టి ఏదైనా కొంతకాలం ఆగుతాం అనుకోకుండా తొందరగా ఇప్పుడు ప్రయత్నం చేస్తే 100% వివాహం నిర్ణయం అయ్యే అవకాశం ఉంది. ఇక మిగతా వాళ్ళకి ఎలా ఉంటుందంటే చతుర్థాన్ని కుజుడు చూడటం, అలాగే గురువు కూడా ఈ మే 15 తర్వాత చతుర్థాన్ని వీక్షించడం, ఇవన్నీ కూడా మీరు ఏదైనా ఒక స్థిరాస్తి కొనుక్కునే ప్రయత్నం చేస్తుంటే ఆ స్థిరాస్తి మీకు సమకూరే అవకాశం ఉంది. అలాగే మీకు వివాహం ద్వారా ఏదైనా పొలమో ఇల్లో స్థిరాస్తి వచ్చే అవకాశం ఉన్నది. చాలా వరకు విద్యార్థులకు కూడా ఇది ఒక మంచి కాలేజీలో మీకు సీటు దొరకడం, తద్వారా మీరు విద్యను కూడా చాలా వరకు కంప్లీట్ చేయొచ్చు. అంటే ఇప్పుడు ఒక అపోహ ఉంటుంది, కుజుడు ఇప్పుడు కర్కాటక రాశిలో నీచి కదా, మరి ఈ మంచి ఫలితాలన్నీ ఎలాగిస్తాడు అన్నది అనుమానం ఉండొచ్చు కొంతమందికి. కానీ సాధారణంగా ఈ కర్కాటకంలో కుజుడు వాస్తవంగా నీచి అన్నప్పుడు కూడా ఇది అంత మంచి ఫలితాలు మాత్రమే ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. ఎందుకంటే ఏదైనా ఒక గ్రహం తన స్వక్షేత్రం నుంచి కేంద్రంలో కానీ కోణంలో కానీ ఉన్నప్పుడు ఖచ్చితంగా ఆ గ్రహం శుభ ఫలితాలు ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. అందుకని మేషరాశి నుంచి చూసుకుంటే కర్కాటకం కేంద్రమైంది, మరి వృశ్చికాన్ని చూసుకుంటే మన
వృశ్చికాన్ని చూసుకుంటే కర్కాటకం 9వ స్థానం అయింది కాబట్టి కంపల్సరిగా మీకు రాజయోగాన్ని మాత్రమే ఈ కర్కాటక రాశి వారికి కుజుడు ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. అందువల్ల నిరభ్యంతరంగా మీరు ఈ శుభకార్యాల కోసం ప్రయత్నం చేస్తే సక్సెస్ఫుల్గా పూర్తయ్యే అవకాశం ఉంది. స్వస్తి. వివాహం ఆలస్యం అవుతున్న వారు, వివాహం తర్వాత భార్యాభర్తల మధ్య విభేదాలు ఉన్నవాళ్ళు, తొందరగా వివాహం కావాలన్నా ఏదైనా ప్రతిదానికి ఒక పరిహారం ఉంటుంది కాబట్టి సాధ్యమైనంత వరకు ఈ సుబ్రహ్మణ్య స్వామి ఒకటి కారణం అవుతుంటారు, ఆంజనేయ స్వామి కూడా ఒకటి కారణం అవుతుంటుంది. అంటే మనకి కలియుగంలో హనుమాను తొందరగా అనుగ్రహించే గ్రహం కాబట్టి ముఖ్యంగా ఒక 8 మంగళవారాలు ఆంజనేయ స్వామి వారి ఆలయంలో 108 తమలపాకులు, ఒక 5 బాగా ముగ్గిన అరటిపళ్ళు, కొద్దిగా సింధూరం, ఒక కొబ్బరికాయ ఇవి తీసుకొని స్వామివారికి తమలపాకులతో అర్చన జరిపించి ఒక 8 మంగళవారాలు కంప్లీట్గా అర్చన చేయవలసి ఉంటుంది. మధ్యలో ఏదైనా ఆటంకం వస్తే దాన్ని కంటిన్యూ చేసుకోవచ్చు. అయితే ముఖ్యంగా స్త్రీలు వేకువజామునే లేచి ఈ స్నానం చేసేటప్పుడు ఆ నీళ్ళలో కొద్దిగా పసుపు కలిపి మంగళ స్నానం చేసిందాకా తలక స్నానం అది చేయవలసి ఉంటుంది. సాంప్రదాయ దుస్తులు ధరించవలసి ఉంటుంది. కంపల్సరిగా గాజులు అంటే మట్టి గాజులు, దాన్ని గాజులు అంటారు. 2 చేతులకు కూడా కనీసం ఒక చేతికి 8, ఒక చేతికి 8, అది ఎరుపు రంగు అయితే వెరీ బెటర్, ఆకుపచ్చ రంగు అయినా పర్వాలేదు. ఈ విధంగా వాళ్ళు సాంప్రదాయ దుస్తులతో సాంప్రదాయంగా ఈ పసుపు కలిపినటువంటి నీటితో స్నానం చేసి వాళ్ళు ఈ 8 మంగళవారాలు కంప్లీట్ చేయవలసి ఉంటుంది. మగపిల్లలు కూడా ఇంచుమించుగా సాంప్రదాయ దుస్తులతోనే చేయాలి. ఆ మంగళవారం కంపల్సరీగా నియమంగా ఉండాలి. ఆ ఒక్కరోజు మామూలుగా భూమి మీద సాపేసుకొని తలగడేసుకొని దుప్పటితో కప్పుకోవచ్చు. మన మంచం మీద కాకుండా విడిగా సెపరేట్గా పడుకొని ఈ 8 వారాలు పూర్తి చేయడం వల్ల కంపల్సరీగా 8వ వారం అవ్వకుండానే వివాహం జరిగే అవకాశం ఉంటుంది. ఇంకా ఈ సమయంలో ఏంటంటే ఏదైనా కొంతమంది వివాహం అయినటువంటి ముత్తైదువులంటి స్త్రీలకి ఏదైనా పలహారం ఇవ్వడం, వాళ్ళకి కందిపప్పుతో ఉన్నటువంటి కలిపినటువంటి భోజనం అంటే అన్నీ ఉంటాయి, దాంతోపాటు కందిపప్పు కూడా కంపల్సరీగా ఉండడం, ఈ విధంగా చేయవలసి ఉంటుంది. కంపల్సరీగా 8 మంగళవారాలు ఆంజనేయ స్వామి తమలపాకులు పూజ చేస్తే 100% ఈ వివాహానికి ఎక్కడున్న స్వామి ఆ వివాహ సంబంధం కలిపే అవకాశం ఉంటుంది. సరే, ఇది కొంతవరకు ఉంది. కొంతమంది ఈ మంగళవారం రోజు చీమలకి పంచదార బియ్యం పిండి ఆహారంగా వేయటం వల్ల, లేదంటే చెరువులో ఈ నదుల్లో ఉన్నటువంటి చేపలకి ఆహారంగా ఏదైనా బిస్కెట్లో పేలాలో అవి వేయడం వల్ల అనేక రకాలు పరిహారాలు ఉంటాయి. ఇవి తొందరగా శీఘ్రంగా పరిహారం జరుగుతూ ఉంటుంది కాబట్టి ఈ హనుమాన్ చాలీసా పారాయణ చేయడం వల్ల కూడా వివాహం అవుతుంది. సుందరకాండ పారాయణ, హనుమాన్ చాలీసా, ఏదైనా హనుమాన్ ఆరాధించడం వల్ల కుజగ్రహ అనుగ్రహంతో తొందరగా వివాహం జరిగే అవకాశం ఉంటుంది. స్వస్తి.